నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం సాధారణంగా మహిళలు ఎదుర్కొనే గైనిక్ సమస్యల గురించి తెలుసుకుందాం అన్నమాట. అంటే మనకి మహిళల్లో సాధారణంగా వచ్చే సమస్యల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇది ఏదైతే మనకి యంగ్ ఏజ్ పిల్లల్లో నుంచి అంటే అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి మనకి పెద్ద వయసు వాళ్ళ వరకు ఇలా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తుంటుంది అన్నమాట. అయితే పీరియడ్స్ అనేవి మనకి వన్స్ ఇన్ 2 to 3 months అన్నది వస్తూ ఉంటుంది. లేకపోతే మనకి పీరియడ్ అన్నది ఎవ్రీ 15 daysకి ఒకసారి, అంటే ఒక పీరియడ్ అనేది 15 daysకి ఒకసారి రావడము, వచ్చినప్పుడు అధికంగా రక్తస్రావం అన్నది అవ్వడం అన్నది జరుగుతుందన్నమాట. దీనికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే కొంతవరకు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఉంటుంది. మనం దాంతోపాటు మనకి పీసీఓఎస్ అనే ఏమన్నా కండిషన్స్ ఉన్నా అంటే మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం కదా, దాంతోపాటు కొంతవరకు ఇంకా అన్వాంటెడ్ హెయిర్స్ కానీ, లేకపోతే మనకి ఇంకా పిగ్మెంటేషన్ అంటే నెక్ దగ్గర పిగ్మెంటేషన్ రావడము, హెయిర్ ఫాల్, ఇవన్నీ కూడా కంప్లైంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా మనకి హెవీ బ్లీడింగ్ అన్నది అనమాట. అంటే మనకి సాధారణంగా స్త్రీలలో చూసుకున్నట్టయితే బ్లీడింగ్ అన్నది హెవీగా అన్నది ఉంటే మనం దాని యొక్క కారణాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ రక్తస్రావం అధికంగా ఉండడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే ఫస్ట్ మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే పీసీఓడి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వస్తాయి. అలా కాకుండా మనకి గర్భాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నా అంటే మనకి ఈ ఫైబ్రాయిడ్ లాంటివి అంటే ఏమైనా ట్యూమర్స్ లాంటివి ఉంటాయి కదా, మనకి అలా గెడ్డలు లాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఇలాగ రక్తస్రావం అన్నది అధికంగా అయ్యే ఛాన్సెస్ అన్నది ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఇంకా ఆ ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట. అంటే మనకి గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనే పొర ఉంటుందన్నమాట. ఈ పొరల వలన మనకి మార్పుల వలన కూడా మనకి ఇలాగ అధికంగా రక్తస్రావం అవడము, పెయిన్ఫుల్ అన్నది ఉండడము, దీంతోపాటు మనకి బ్లీడింగ్లో మనకి గడ్డలాగా పడడం, ఇలాంటి నడుము నొప్పి రావడం, ఇలాంటి సమస్య అనేది అధికంగా అన్నది ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకి ఇంకా థైరాయిడ్ కానీ ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయి అన్నది కూడా ఒకసారి డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా దీని తర్వాత మనకి అధికంగా సఫర్ అయ్యే సమస్యలు అనుకున్నట్టయితే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఫ్రీక్వెంట్గా స్త్రీలలో అన్నది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దీనికి అంటే యూరిన్లో మనకి మంటలాగా రావడము, కొంతవరకు ఏజ్ పెరుగుతున్న వాళ్ళలో అంటే రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళలో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నది ఉంటుంది. కొంతవరకు ఏజ్ పెరిగిన వాళ్ళలో ఇది యూరిన్ అన్కంట్రోలబుల్ కూడా అన్నది ఉంటుంది అనమాట. అంటే ఇది తుమ్మినా తగ్గినా కూడా కొంతవరకు యూరిన్ అన్నది పడిపోవడం అన్నది జరుగుతుంది. ఇది కొంతవరకు మెనోపాజ్ వచ్చిన వయసు స్త్రీలలో అన్నది అధికంగా కనిపిస్తుంటుంది అనమాట. దీంతోపాటు ఇంకా మహిళలు ఎదుర్కొనే సమస్యలు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య. ఇన్ఫర్టిలిటీ అంటే అది ఏమంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత కూడా లైంగికంగా ఉన్నప్పుడు కూడా మనకి పిల్లలు కలగకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. ఇన్ఫర్టిలిటీ సమస్యలకి అంటే దానికి మనం రీజన్స్ అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి అండాశయంలో మనకి ఏమన్నా మార్పుల వల్ల అంటే అండాశయాల్లో ఎగ్ అనేది కరెక్ట్గా ఉన్నదా, ఎగ్ సైజ్ అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా, కరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయా, యాన్యులేటరీ సైకిల్స్ ఏమైనా ఉంటున్నాయా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇవన్నీ కూడా ఉన్నాయా, మన నీటి బుడగలు లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది, అండాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ గర్భాశయంలో కూడా మనకి ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది కరెక్ట్గా ఉన్నదా, మనకి గర్భసంచి అన్నది మనకి కరెక్ట్గా ఎక్స్టెన్షన్ అన్నది అవుతున్నదా, లేకపోతే దాని షేప్లో ఏమన్నా జెనెటికల్గా ఏమన్నా మార్పులు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనకి ట్యూబ్స్ అన్నది ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అని గర్భాశయంకి ఇరువైపులా 2 ట్యూబ్స్ అన్నది ఉంటుంది అనమాట. సాధారణంగా ఈ ట్యూబ్స్లో కూడా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి ఈ బ్లాక్స్ అన్నది అవుతుందన్నమాట. ఈ ట్యూబల్ బ్లాకేజ్ వల్ల ఏమవుతుందంటే మనకి అండం అన్నది ఫలదీకరణ చెందడానికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇది కూడా ఒక ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లం అన్నది అవుతుంది. దీంతోపాటు ఇంకా థైరాయిడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకా వేరే అదర్ వెజైనల్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మళ్ళీ మనం మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్య అన్నది చూసుకున్నట్టయితే మనకి కొంతవరకు ఇంకా ఈ కాల్షియం మెటబాలిజం అన్నది కూడా తక్కువగా అన్నది ఉంటుందన్నమాట. దీంతోపాటు బోన్స్ అనేది డికే అవ్వడం ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. ఇలా సాధారణంగా మహిళలు అనేది చాలా రకాల సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు అనమాట. దీనికి మనము పర్మనెంట్గా సొల్యూషన్ అనేది తీసుకోవాలంటే మనకు మెడినైన్ చూసుకున్నట్టయితే హోమియోపతి చికిత్సా విధానం అన్నది ఉన్నదండి. ఈ హోమియోపతి చికిత్సా విధానం అన్నది ఎట్లా ఉంటుందంటే మనకి
మనం ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేలాగా మనకి హార్మోనల్ ట్రీట్మెంట్ అట్లా ఏమి ఇవ్వకుండా, మనం దానంతట అది మనం రెగ్యులరైజ్ అయ్యేలాగా మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ అన్నది ఉంటుందండి. అంటే మనము పీరియడ్ అన్నది ఎలా అవుతున్నది, దాని రక్తస్రావం అన్నది అధికంగా ఉంటున్నదా, కడుపులో నొప్పి ఎప్పుడుగా వస్తున్నది, ఆ నొప్పి అన్నది అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తున్నదా, అలాగా ఈ లక్షణాలు అనేవి తీసుకుంటూ క్లాట్స్ ఏమైనా పడుతున్నాయా, ఇలాగా అన్ని సిమ్టమ్స్ని తీసుకుంటూ కూడా మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్స్ అంటే ఏదైతే పీసీఓడి ఉన్నాయో అలాంటి కండిషన్స్లో కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇవన్నీ సర్జరీస్ లేకుండానే మనం ఈ సిస్ట్లు అనేవి డిజాల్వ్ అయ్యేలాగా మనకి ట్రీట్మెంట్ అన్నది ఉంటుందండి. దీంతోపాటు మనకి ఏదైతే ఉన్నదో ఈ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి హోమియో ట్రీట్మెంట్ అనేది మంచిగా అన్నది ఉంటుందన్నమాట. మనకి సాధారణంగా హోమియో ట్రీట్మెంట్లో మనం డ్రగ్స్ కొంతవరకు చూసుకున్నట్టయితే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి మనం ఇలాగ పలస్టిల్లా అన్నది ఇస్తాము. ఇంకా హెవీ బ్లీడింగ్ అవుతుంటే మనం హ్యామిల్లెస్ కానీ మిల్లిఫోలియం కానీ తలాస్మిబార్స ఇలా చాలా రకాల మెడిసిన్స్ అన్నది ఉంటాయి అన్నమాట. దీంట్లో రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు అనేవి తీసుకుంటూ మనకి మానసిక లక్షణాలు తీసుకుంటూ వాళ్ళకి సరిపడేలాగా మెడిసిన్ అన్నది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీంతోపాటు మనకి మెడినైన్లో ఆహార నియమాల పాటు మనం ఎటువంటి ఎక్సర్సైజ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా అన్నది తీసుకుంటూ సలహాలు అన్నది ఇస్తామండి. మీకు ఫర్దర్గా ఎటువంటి గైనింగ్ సమస్యలు ఏమైనా ఉన్నా, ఇంకా వేరే ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా ఒకసారి మెడినైన్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి.